హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్కే అకాడమీ. హిస్టరీ ఇంపార్టెంట్ ఇయర్స్లో భాగంగా పార్ట్ 2 చూద్దాం. పార్ట్ 1 ఎవరైనా చూసి ఉండకపోయి ఉంటే ఫస్ట్ పార్ట్ 1 చూడండి. ఇక్కడ టాపిక్లోకి వస్తే క్రీస్తు పూర్వం 483 ఏం జరిగింది ఈ సంవత్సరంలో అంటే మొదటి బౌద్ధ సంగీత్ జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఎక్కడ జరిగింది? రాజగృహంలో జరిగింది. ఎవరు దీన్ని ఆర్థికంగా పోషించిన వ్యక్తి? అజాతశత్రువు పోషించిన వ్యక్తి. ఇక్కడ అధ్యక్షత వహించింది మహాకశ్యపునిచే అధ్యక్షత వహించారు. అసలు ఈ మొదటి బౌద్ధ సంగీతం ఎందుకు జరిగింది అని అంటే, ఈ ఇయర్లో 483లో బుద్ధుడు చనిపోయాడు కదా, గౌతమ బుద్ధుడి డైడ్. అయితే ఆయన మరణానంతరము ఆయన బోధనలన్నింటినీ క్రోడీకరించి త్రిపీఠకాలుగా రాశారు. వాటిలో మొదటిదైనటువంటి సుత్త పీఠిక ఈ సంగీతిలోనే రాశారనమాట. సుత్త పీఠిక. రెండవది వినయ పీఠిక రాశారు. ఈ సుత్త పీఠిక రాసిన వారు ఆనందుడు, వినయ పీఠిక రాసిన వారు ఉపాలి. చాలా ఇంపార్టెంట్ బిట్లు. ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ రెండవ బౌద్ధ సంగీత జరిగింది. ఎప్పుడు జరిగింది? 383లో రెండవ బౌద్ధ సంగీత జరిగింది. వైశాలిలో జరిగింది. ఎవరు దీన్ని పోషించిన వ్యక్తి? కాల అశోకుడు పోషించాడు మరియు సబకామిచే అధ్యక్షత వహించారు. ఓకేనా? ఇక్కడ కాల అశోకుడు అంటే శిశునాగ డైనెస్టీ మనకు గుర్తు రావాలి. హీఈస్ బిలాంగింగ్ టు శిశునాగ డైనెస్టీ. ఇక్కడ రెండో బౌద్ధ సంగీతిలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలంటే, బౌద్ధం మొత్తం 2 వర్గాలుగా చీలిపోయింది. ఫస్ట్ది ఏంటి? స్థవిరవాదులు, చాలా ఇంపార్టెంట్. రెండవది మహాసాంఘికవాదులు. ఇక్కడ రాస్తాను. మీకు ఈ క్లాస్ యొక్క పీడిఎఫ్ కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న ఎస్ఆర్కే అకాడమీ యాప్లో ఉంటుంది. అక్కడ ఇన్ డీటెయిల్గా ఉంటుంది. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ కనిపిస్తున్న లోగోతోటి ఎస్ఆర్కే అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేయండి. ఇక్కడ నాకు రాయడానికి కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి మీరు ఆ యాప్లో పీడిఎఫ్స్ ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ చూద్దాం. 326 బీసీ, చాలా ఇంపార్టెంట్. హైడాస్పస్ జరిగింది. క్రీస్తు పూర్వం 326లో అలెగ్జాండర్ ఖైబర్ కనుమలు, ఈ బిట్ ఇంపార్టెంట్, ఖైబర్ కనుమల ద్వారా భారతదేశంపై దాడి చేశాడు. ఏ నది ఒడ్డున? జీలం నది ఒడ్డున. ఓకేనా? ఇక్కడ ఎవరెవరికి మధ్య జరిగింది? అలెగ్జాండర్కి పోరస్ అంటే తెలుగులో పురుషోత్తముడికి మధ్య జరిగింది. ఇక్కడ అలెగ్జాండర్ అంటే మనం గుర్తు చేసుకోవాల్సింది, అలెగ్జాండర్ యొక్క గురువు ఎవరు? అరిస్టాటిల్ కదా. అరిస్టాటిల్ అంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటి? ఫాదర్ ఆఫ్ ద బయాలజీకి, జువాలజీకి, పొలిటికల్ సైన్స్కి, ఎకనామిక్స్కి, అన్నిటికీ ఆయనే ఫాదర్ ఆఫ్. థ్యాంక్ యూ.